కాకినాడ యాంకరేజ్ పోర్టులో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించగా ఈ అక్రమ రవాణా బయటపడింది. సముద్రంలో బియ్యం ఎగుమతి చేసుకునే ఓడలో భారీగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి వాటిని పరీక్షలు పంపారు. పెద్ద ఎత్తున ఉన్న బ్యాగేజీల్లో సుమారుగా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. స్టెలా ఎల్ అని ఒక షిప్లో ఈ ఇల్లీగల్గా ఈ పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము, ఏంటి ఎలా జరుగుతుంది, ఎంత ఉందనే చూసాము. సో మొత్తం 5 హ్యాచెస్ ఉంటే ఆల్ 5 హ్యాచెస్కి అలాంగ్ ద టెక్నికల్ టీమ్ ఈరోజు వెళ్ళటం అండ్ శాంపిల్స్ అక్కడికక్కడ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ చేయడం. ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నామో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీకి గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక 640 టన్స్ మాత్రం మనకి పీడిఎస్ రైస్ ఉన్నట్లు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం